మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుడి ఎడమ అయితే పొరపాటు లేదో ఓడిపోలేదే అన్నాడు ఒక సినీ కవి. అలాగే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కళ్ళు మూసుకునైనా రాయగలడు రికార్డుల వీరుడు పెద్దంటి రాము. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయన ప్రతిభ, ఆయన రికార్డుల గురించి మనతో ఆయన చర్చించడానికి రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ కుడి నుంచి ఎడమకి రాయగలరు 2 నిమిషాల 52 సెకండ్లతో వందే మాత్రం రాశారు. దానికి స్ఫూర్తి ఏంటి సార్ మీది? అంటే నేను మామూలుగా ఒకప్పుడు కుడి నుంచి ఎడం వైపుకి, అంటే అందరూ కూడా ఎడం పక్క నుంచి కుడి వైపుకి రాస్తూ ఉంటారండి. అందరూ ఎడం పక్క నుంచి కుడి వైపుకి రాస్తూ ఉంటారు. కానీ నేను అలాగే కుడి పక్క నుంచి ఎడం వైపుకి ప్రతి అక్షరాన్ని తిరగేసి రాస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఫస్ట్ ఒక 5 భాషల్లో హనుమాన్ చాలీసాని రాయడం జరిగిందండి. రాసిన తర్వాత అలాగే ఒక ఆయన ఏమన్నారంటే, అలా కాదండి, నేను 5 నిమిషాల్లో ఈ యొక్క వందే మాతరాన్ని తిరగేసి రాస్తాను అని చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే ఆయన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అయిన వెంకటాచార్య గారు నాకు ఫోన్ చేసి, ఏమంటే ఇలాగా మీ రికార్డు బ్రేక్ చేయడం కోసం ఆయన 5 నిమిషాల్లో వందే మాతరం తిరగేసి రాస్తాను అని చెప్పేసి అంటున్నారు, మరి మీరు ఎంతసేపట్లో రాయగలరు అని చెప్పి ఆయన నన్ను అడగడం జరిగింది. అడిగితే సరేలేండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అలా కాదు, ఇందులో కొంచెం వింతగా వెరైటీగా ఉండే విధంగా నేను కళ్ళకి గంతలు కట్టుకుని వందే మాతరాన్ని రివర్స్ రైటింగ్లో రాస్తాను అని చెప్పి కళ్ళకి గంతలు కట్టుకుని వందే మాతర గీతాన్ని రివర్స్ రైటింగ్లో రాశాను. వెంటనే అలాగే రాయడానికి నాకు 2 నిమిషాల 50 సెకండ్స్ టైం పట్టిందండి. ఈ టైంలో ఆ రికార్డు, నేను ఒక కొత్త రికార్డుని సృష్టించడం జరిగింది. నేను ఇప్పటి వరకు కూడా మొత్తం 98 ప్రపంచ రికార్డులు సాధించడం జరిగిందండి. అంటే 98 ప్రపంచ రికార్డులు ఏ విధంగా వచ్చాయి అంటే, ఫస్ట్ 114 సంవత్సరాలు పంచాంగాలు సేకరించడం జరిగింది. 1, 2 8 లక్షల బియ్యపు గింజల మీద 8 లక్షల జాతీయ జెండాలు పెయింటింగ్ చేయడం జరిగింది. 3 ఆ యొక్క 22,000 బియ్యపు గింజల మీద 22,000 రామనామాలని వ్రాసి రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే నేను కళ్ళకి గంతలు కట్టుకుని బండి నడపడం, దానివల్ల కూడా రికార్డులు. అలాగే నేను 1 లీటరు వాటర్ బాటిల్లో 32 అగ్గిపెట్టెలు పెట్టడం. అలాగే ఇప్పటి వరకు కూడా 70 రకాల జపమాలను సేకరించడం. అలాగే అరుదైనటువంటి రుద్రాక్షలు సేకరణ, కాయిన్స్ కలెక్షను, కరెన్సీ సేకరణ, మొక్కల సేకరణ, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి సేకరణలు ఇవన్నింటినీ కూడా చేసి నేను 98 ప్రపంచ రికార్డులు సాధించడం జరిగింది. నాకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం కూడా వచ్చింది. అలాగే ఈ యొక్క నేను 114 సంవత్సరాల పంచాంగాలు సేకరించినందుకు గాను 2017 సంవత్సరంలో టీవీ యాంకర్ సుమ గారికి ఆవిడ అత్యధిక యాంకరింగ్లు చేసినందుకు ఆవిడికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు. అలాగే నాకు ఆంధ్ర రాష్ట్రానికి నేను ఎక్కువ 114 సంవత్సరాల పంచాంగాలు సేకరించినందుకు గాను నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదైంది. మీరు అన్నారు కదా 108 సంవత్సరాల పంచాంగాలు సేకరించడానికి మీకు అంటే స్ఫూర్తినిచ్చింది ఏంటి? అంటే మీ తాతగారు దగ్గర నుంచి వచ్చిందా, లేదంటే మీరు స్వతహాగా ఈ పంచాంగాల గురించి, ఈ జాతకాల గురించి మీకు ముందు నుంచి ఐడియా ఉందా సార్? అంటే నేను వృత్తిరీత్యా నేను పురోహితుడిని. అలాగే మా నాన్నగారు పెద్దంటి కృష్ణమూర్తి గారు, ఆయన జాతక చక్రాలవన్నీ కూడా వేస్తూ ఉంటారు. మా తాతగారు పౌరోహిత్యం, ఆయన పేరు పెద్దంటి రామం గారు. ఆయన పంచాంగాల్ని సేకరించి మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు నా యొక్క కుతూహలం, అంటే నా యొక్క సేకరణలు కుతూహలం, అలాగే నేను జాతకాలు వేయడం, ఈ చక్రాలు వేయడం, వీటన్నింటినీ కూడా చూసి మా నాన్నగారు ఆ పంచాంగాలు నాకు ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు మా తాతగారు ఇచ్చిన పంచాంగాలకి తోడుగా అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి పంచాంగాన్ని జాగ్రత్త పరుస్తూ 60 మంది సిద్ధాంతుల పంచాంగాలని, ప్రస్తుతం 114 సంవత్సరాల పంచాంగాల్ని నేను భద్రపరచడం జరిగింది.
ప్రస్తుతం అంటే చాలా మంది పంచాంగం ద్వారా కాకుండా నార్మల్ గా మేము జాతకాలు చెప్పేస్తాం అంటారు. పంచాంగం చూడకుండా జాతకం చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది బయట జరుగుతున్న ప్రచారం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది చెప్పడం ఏంటంటే అసలు మామూలుగా జాతక చక్రం అనేది ఏంటంటే లెక్క ప్రకారం ఆ పుట్టినటువంటి వ్యక్తి పుట్టిన సమయాన్ని దాన్ని నక్షత్రం లోపల రాయడం, అలాగే లగ్నాన్ని బట్టి జాతకం చెప్పడం, అలా చెప్పింది చాలా కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము ఉపాసనా పనులు, మేము కళ్ళు మూసుకుని దివ్య దృష్టితోటి చెప్పేస్తాం అనేటువంటి రీత్యా జనాల్ని మాయ చేస్తున్నారు. నిజంగా అంత దివ్య దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేరండి. ఇది కలియుగం. మనకి పూర్వంలో అంటే ఋషులు, మునులు వీళ్ళందరూ వాళ్ళకి దివ్య దృష్టి ఉండేదండి. ఎప్పుడు వాళ్ళ భగవత్ స్వరూపం అంటే భగవంతుని మీద దృష్టితోటి చూసి చెప్పేవారు కాబట్టి వాళ్ళది చాలా కరెక్ట్గా ఉండేదండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ చక్రాన్ని, గణితాన్ని ఆధారంగా తీసుకున్నటువంటి జాతకం చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అది సాధన పొందిన వాళ్ళని బట్టి కూడా ఉంటుందండి. మీరు చాలా రకాల మొక్కలు పెంచుతున్నారు కదా, ఒక రకమైన ఇక్కడ వైద్య భాండాగారం ఉంది. ఆ మొక్కలు పెంచడానికి మీకు స్ఫూర్తి ఏంటి? అంటే ప్రస్తుతం నేను కొన్ని మెడిసిన్స్ గురించి నేను రీసెర్చ్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ మెడిసిన్ మనం తీసుకున్నట్లయితే దానికి సైడ్ ఎఫెక్ట్గా ఏదో ఒక అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం ఏదో ఒక మెడిసిన్ మనం వాడాల్సి వస్తుంది. అలాగే నా స్వగ్రామం చింతలూరు అంటే మా ఇంటి పక్కన ఆయుర్వేదం, వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం, చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ, ఆయుర్వేదానికి పుట్టిన ప్లేస్ చింతలూరు బాగా ఎక్కువ ఫేమస్. అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆయుర్వేదం యొక్క మొక్కల గురించి బాగా, మా ఇంటి పక్కన ఆఫీస్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ మొక్కలను చూస్తూ ఉండడం, వాళ్ళు తయారు చేస్తున్నటువంటి మందులను చూస్తూ ఉండడం, వీటిలన్నిటినీ చూసి మనం మెడిసిన్ వాడకుండా ఉత్తి వనమూలికలతోటి, ఆకులతోటి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా రోగాలు ఏ విధంగా తగ్గించుకోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టి నేను ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్ జోలికి వెళ్లకుండా ఈ వనమూలికలతోటే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా నేను తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాను. రుద్రాక్షలు అనేవి చాలా పవర్ఫుల్ అని చెప్తా ఉంటారు. ఎక్కడో హిమాలయాల్లో మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు ప్రతి చోట మార్కెట్లో రుద్రాక్షలు అమ్మేస్తారు. కానీ రుద్రాక్షల్ని కరెక్ట్ ఒరిజినల్లో కాదో కనిపెట్టడం ఎలా? అంటే ఈ రుద్రాక్షల్లో మెయిన్ పంచముఖి రుద్రాక్ష, ఇందులో డూప్లికేట్ అనేది ఉండదండి. కారణం ఏంటంటే పంచముఖి రుద్రాక్ష అనేది బాగా తక్కువ కాస్ట్గా వచ్చేటువంటి రుద్రాక్ష. అంటే ఇప్పుడు మామూలుగా బయట ఈ వ్యాపారస్తులు అందరూ కూడా ఒక పూసను 100 రూపాయలకు అమ్ముతున్నారు. అసలు మాకు పడే రేటు అడిగితే ఒక పూస 80 పైసలు పడుతుందండి. 80 పైసలకు డూప్లికేట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. అందులో డూప్లికేట్ ఉండవండి. అంటే ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే ప్రస్తుతం ఇప్పుడు అందరూ చేసే పని ఏంటంటే అడుగున ఒక రాగి పైసా, పైన ఒక రాగి పైసా పెడితే పూస రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అది ఒరిజినల్ అని చెప్తూ ఉంటారు. ఇంకా మనకి బాగా ఇది ఒరిజినల్ కరెక్టా కాదా అనేది మనం కరెక్ట్గా చూసుకుంటే ఎక్స్రే తీస్తే లోపల పూస యొక్క లోపల గింజలు, గదులు ఇవన్నీ కూడా ఎక్స్రేలో మనకు కనిపిస్తాయి. అది చాలా ఒరిజినల్. అంటే మనం ఇందులో ఇప్పుడు కొన్ని ఉన్నాయండి. ఇలా ఏకముఖి ఉంది. ఈ ఏకముఖి ఇది రౌండ్ షేప్ తిరుగుతుందా అంటే కష్టం. ఇది రౌండ్ తిరగదు. ఎందుకంటే ఇలా గుండ్రంగా ఉన్న పూస అయితేనే రౌండ్ తిరుగుతుంది. ఇది అలాగే ద్విముఖి, దీన్ని తిరగమంటే తిరగదు. ఇటువంటివి మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఎక్స్రే ద్వారా ప్రయత్నం చేస్తే కరెక్ట్గా ఒరిజినల్ అనేది మనకు తెలుస్తుంది. కొన్ని ఫైబర్తో తయారు చేస్తారు. ఆ ఫైబర్తో తయారు చేసిన దానికి ఎటువంటి గింజలు కానీ, గదులు కానీ ఏముండవు, ఉత్తి ముద్దలా ఉంటుంది. అది డూప్లికేట్. అదే సార్, కళ్ళకు గంతలు కొట్టుకుని బైక్ డ్రైవింగ్ చేయడం అనేది చేశారు. అంటే మీకు అది ఎప్పటి నుంచి, అంటే మీరు నేర్చుకున్నారా లేదంటే చిన్నప్పటి నుంచి అది మీకు అబ్బిందా, లేదంటే మీ ఇంతకు ముందు మీ ఫాదర్స్ కానీ మీ ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరైనా చేయడం జరిగిందా సార్? లేదండి. అంటే మా వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి చేయలేదు. అంటే నేను ఈ సోషల్ మీడియాలోను, టీవీలోను అన్నింటిలో కూడా చూశాను. నేను చూసిన తర్వాత ఈ బ్లైండ్ ఫోల్డింగ్ అనేటువంటి సాధన నా స్వతహాగా
అసలు ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి సొంత ప్లానింగ్ తోటి ఎవరి దగ్గర నేను ట్రైనింగ్ కూడా తీసుకోలేదండి. నా సొంత ప్రయత్నంతో సాహసంతో నేను చేసిన నా సొంత కృషి ఉండేది. ఇప్పుడు ఇన్ని రికార్డులు సాధించారు, ఇన్ని చేస్తున్నారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ దీనికోసం? అంటే నేను అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది నాకు అంతలా ఏమి ఉండదండి ఫుల్గాను. నేను నా సొంత నిర్ణయంతో నేను చేసుకుంటూ ఉంటాను. అంటే మనం చేసేది ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మా ఊరికి పేరు తీసుకురావాలి అనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నేను. అంటే మనకి సపోర్ట్ ఏముందండి అంటే వాళ్ళు ఎవరికుంటే పనులు వాళ్ళు ఉంటాయి, వాళ్ళు పనులు మానుకుని మనం సపోర్ట్ చేయమంటే వాళ్ళు చేయలేరు. అందువల్ల నేను ఎవరి సపోర్ట్ ఆశించకుండానే నా సొంతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇన్ని రికార్డులు సాధించిన మీరు ఇంకా ఏమైనా రికార్డు సాధించాలనుకున్నారా? ఇంకా మీ లక్ష్యం ఏంటి? అంటే నాకు ఒక ఆశయం ఉందండి. కళ్ళకి గంతలు కట్టుకుని ఒక 100 కిలోమీటర్లు హెవీ ట్రాఫిక్లో నేషనల్ హైవే మీద డ్రైవింగ్ చేయాలి అనేటువంటి ఆశయంతో అయితే ఉంది. దీనికి కొన్ని పోలీస్ పర్మిషన్స్ అనేది ఉండాలి. ఆ పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తాను. అది నా అదృష్టం కొద్ది పర్మిషన్ వస్తే తప్పకుండా నేను ఆ రికార్డు సాధించాలి అనేటువంటి తపంతో ఉన్నాను. ఇప్పటి వరకు మనం రామం గారితో మాట్లాడడం, ఆయన దగ్గర ఎంతో మెడికల్ భాండాగారం కానీ ఇటువంటి రుద్రాక్షల గురించి కానీ 108 సంవత్సరాల నుంచి ఉన్న పంచాంగాలు, 114 నుంచి ఉన్న పంచాంగాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆయన లక్ష్యాలను ఇంకా చేరుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ రమేష్తో అరుణ్ తేజ్, సుమన్ టీవీ.